ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ రాష్ట్ర వ్యాప్త పిలుపు మేరకు ఈనాడు రణబేరి 3.0 కార్యక్రమంలో భాగంగా కదిరి అసెంబ్లీ పరిధిలో కదిరిలో ఈరోజు స్థానిక మున్సిపల్ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఈ ఆర్థిక బకాయిల సాధన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం, ఏపీ ఎన్జిఓ సంఘం, ఆంధ్రప్రదేశ్ పెన్షనర్స్ అసోసియేషన్ సంఘం, ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ ఎంప్లాయీస్ సంఘం ఈ కార్యక్రమానికి మద్దతు ఇస్తున్నాయి సార్. ముఖ్యంగా ఆర్థిక బకాయిలు సాధనలో భాగంగా పిఆర్సి కమిషన్ ఏర్పాటు చేయాలని, అలాగే పిఆర్సి కమిషన్ అమలు చేసే వరకు 29% మధ్యంతర వృత్తిని ప్రకటించాలని చెప్పి, అలాగే పెండింగ్ ఉన్న డిఏలను ప్రకటించాలని చెప్పి, ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్లకు రావాల్సిన 30,000 కోట్ల బకాయిలను వెంటనే చెల్లించాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ తరఫున శ్రీ సత్యసాయి జిల్లా తరఫున డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వం 20 నెలల నుండి ఈ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు ఎటువంటి ఆర్థిక బకాయిలు చెల్లించలేదు. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులు పాలనలో భాగమే. ప్రభుత్వం ప్రజలకు అందించే సంక్షేమ కార్యక్రమాలన్నింటిలోన ప్రభుత్వ ఉద్యోగులు భాగమే. మరి ఉద్యోగులకు న్యాయంగా రావాల్సినటువంటి అన్ని రకాల ఆర్థిక ప్రయోజనాలను ప్రభుత్వం వెంటనే చెల్లించాలని మరి ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ తరఫున డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ రణబేరి 1లో భాగంగా గుంటూరులో మొదటిగా రణబేరి 1 ప్రారంభించింది. తర్వాత ప్రభుత్వం చర్చలు పిలిచింది. తర్వాత రణబేరి 2 కార్యక్రమంలో భాగంగా ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులకు ఈ ప్రభుత్వం వెంటనే పిఆర్సి కమిషన్ వేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ, అలాగే 29% మధ్యంతర వృత్తిని ప్రకటించాలని చెప్పి డిమాండ్ చేస్తూ, బకాయి పడ్డ 4 డిఏలను మరి విడుదల చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ, ఆర్థిక ప్రయోజనాలను 30,000 కోట్ల బకాయిలను విడుదల చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ రణబేరి 2 కార్యక్రమాన్ని మరి పెద్ద ఎత్తున విజయవాడలో నిర్వహించడం జరిగింది. అలాగే రణబేరి 3.0లో భాగంగా ఈరోజు రాష్ట్రంలోని 27 జిల్లాల్లోని 175 అసెంబ్లీ నియోజకవర్గాలలో మరి యూటీఎఫ్ తరఫున మరి రిలేటెడ్ దీక్షలు మరి కార్యక్రమాన్ని మరి ఈరోజు నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వం వెంటనే ప్రభుత్వ ఉద్యోగులకు ఆర్థిక డిమాండ్లన్నింటినీ కూడా మరి వెంటనే చెల్లించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. మరి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మనకు రావాల్సిన న్యాయబద్ధమైన చట్టబద్ధమైన వాటి కోసమే మనం అడిగితే మనకు లేదంటారు. అసలు సంక్షేమ పథకాలను చేరవేస్తాడేది మనమే, అయినా కూడా మనకి ప్రభుత్వము గుర్తించలేదు. ఇలాంటి సమయంలో మనము ఇట్లా ఉద్యమించక తప్పడం లేదు. రోడ్ల మీదకి వచ్చి ఇట్లా ఉపాధ్యాయులు రావడం చాలా బాధగా ఉంది. అధ్యయనం, అధ్యాపనం, సామాజిక సేవ అది ప్రతి ఒక్కరికి అందజేసేది మీరే, కానీ మీరే ముందుకు వచ్చి ఇలా చేయడం అందుకని చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమం భాగమైంది కూడా. సో ఈ 12వ పిఆర్సి కమిషన్ను నేను ఇంతకుముందు కొన్ని సమావేశాలు అడిగిన పిఆర్సీలో ఆయన చైర్మన్ కాదు, ఒకటేసారి పిఆర్సీ ప్రకటించడం కూడా కోరినాను. అయినా కూడా ప్రభుత్వానికి ఎలాంటి స్పందన లేదు. ఇవి రాకపోగా మేము ఎంతైనా ఉంది, అవసరం కూడా ఎంతైనా ఉంది. మా సార్ అన్నట్లు అందరూ అన్ని అసోసియేషన్లు ఇన్ని ఉంటే అన్ని అందరి అసోసియేషన్లు కలిసి నాయకులతో మాట్లాడుకొని ఉద్యమించాల్సిన సమయం వచ్చింది. ఇప్పుడు 2 ఏళ్ళు ఏంటి హామీలు చేతి ఇచ్చేసినారు ఎన్నికల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు.